యోహాను సువార్త 20వ అధ్యాయము 18వ వచనం ఒకసారి తీయండి. మగ్దల మరియమ్మ వెళ్ళి శిష్యులతో నేను ప్రభువును చూచితిని అని వారికి ప్రభు సందేశమును అందచేసెను. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ యొక్క మగ్దల మరియమ్మ గారు ఏం చేస్తున్నారంటే మనందరికీ తెలుసు. తను మొట్టమొదటిగా వెళ్ళింది ఆ యొక్క ఇక్కడ సమాధి వద్దకు వెళ్ళినప్పుడు మనం చూస్తూ ఉన్నాము మరియా మగ్దలేనమ్మతో పాటు అండి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, గుర్తుపెట్టుకోవాలి, వేరే గాస్పల్లో వేరే సువార్తలు మనం చూస్తే అక్కడ ఏముంటుందంటే మరియా మగ్దలేనమ్మ ఇంకొక స్త్రీ ఎవరో ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఏమని అంటే ఉదయకాల సమయంలో, అవును రాతి ముద్ర వేసి పెట్టారు కదా యేసయ్య సమాధి ముందు. అయితే ఇప్పుడు ఆ రాతిని ఎవరు తొలగిస్తారు? 4 పురుషులు కలిసి పెట్టారు సమాధి మీద రాతిని. ఇప్పుడు మనం ఎట్లా తొలగిస్తాం దాన్ని అని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. కానీ వారిలో ఉన్న ప్రయాస, వారిలో ఉన్న యేసయ్యను చూడాలనే ప్రేమ, యేసయ్యను చూడాలని కూడా కాదండి. ఎందుకంటే మరియా మగ్దలేనమ్మ గారు అప్పటికి ఇంకా చూడలే కదా. ఆమె ప్రయాస ఏంటంటే చనిపోయినప్పటికీ నా యేసయ్య, నా రబ్బీని నేను చూడాలి అని, పరిమళ ద్రవ్యాన్ని నేను పూసాను, నేను మళ్ళీ వెళ్ళి నా యేసయ్య శరీరానికి, నా బోధకుడి యొక్క శరీరానికి, నా యజమానుడి యొక్క శరీరానికి పరిమళ ద్రవ్యాన్ని పూస్తూ నేను తనివి తీరా చూసుకోవాలి అని ఆశపడింది. ప్రియమైన దేవుడి బిడ్డ, ఇది మనకి ఎలా అర్థమవుతుందంటే యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తున్నాము. అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు అని యేసయ్య అంటూ ఉన్నారా? ఎస్. దాని తర్వాత ఒక మాట ఉంది. ఆమె ఆయనను తోటమాలి అని భావించి, అయ్యా నీవు ఆయనను తీసుకొని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావో చెప్పుము, నేను వెళ్ళి తీసుకొని పోయేదను. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ మాట తను మగ్దల మరియమ్మ గారు అంటున్నారంటే అంటే ఆ తోటమాలితో అంటే యేసయ్యతో మాట్లాడుతున్నా. ఆ సందర్భంలో ఇంకొక స్త్రీ వచ్చినామె వెళ్ళిపోయింది. ఎప్పుడు? బయటనే చూసి వెళ్ళిపోయిందేమో. మేబీ మధ్యలో డిస్కషన్ అయినప్పుడు ఆ రాతి ఎవరు తొలగించాలని వెళ్ళిపోయిందేమో. లేదు అని అంటే యేసుప్రభువారు అక్కడ ఉన్నారు కాబట్టి ఏ విధంగా అయితే ఆ దొంగ వాళ్ళని కావలి పెట్టినప్పుడు దేవుడి దర్శనం ద్వారా దేవదూతను చూసినప్పుడు వాళ్ళు మొత్తం పడిపోయారు, చచ్చిపోయిన శవాల్లాగా పడిపోయారు వాళ్ళు. అంటే మేబీ తను కూడా అన్కాన్షియస్ అయిపోయిందేమో సమాధి బయటనే, తెలీదు. కానీ దేవుడు మరియా మగ్దలేనమ్మకి మాత్రమే ఈ ధన్యత్వాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే ఆమె ఎలాంటి ఆలోచనతో వచ్చిందో మనకి తెలీదు. మేబీ స్వస్థత కోసం వచ్చి ఉండొచ్చు, లేదంటే ఈమెతో పాటు వెళ్దాంలే, ఏదో పిలిచింది కదా పొద్దునొచ్చి ప్రార్థనకి, ఏదో పిలిచింది కదా పొద్దునొచ్చి ఆ యొక్క యేసయ్య సమాధి దగ్గరికి వెళ్దామని తోడుగా రమ్మని చెప్పిందిగా ఈ స్త్రీ, అందుకే వస్తుందేమో తెలియదు మనకి. ఆమె ఎలాంటి ఉద్దేశంతో వస్తుందో మనకి తెలీదు. కానీ నా ఉద్దేశం ఒకవేళ మంచిదైతే దేవాదేవుడు మరియా మగ్దలేనమ్మ గారితో ఏ విధంగా అయితే మాట్లాడుతూ ఉన్నాడో డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్, తోటమాలి అనుకుంది. దాని తర్వాత యేసయ్య అంటూ ఉన్నాడు, మాట్లాడిన తర్వాత రబ్బీ అని గుర్తించిన. ఎస్ అండి, ఇక్కడ ఇంకొక మాట ఉంది చూడండి. అయ్యా నీవు, తోటమాలి అనుకొని అంటుంది, అయ్యా నీవు ఆయనను తీసుకొని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావో చెప్పుము. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు చెప్పినా కూడా తెలుసుకున్న తర్వాత ఏం చేస్తా తను మరియా మగ్దలేనమ్మ గారు? మళ్ళా ఆ దేహానికి ఆ యొక్క పరిమళ ద్రవ్యాన్ని పూయడానికే వచ్చింది, మనకు అర్థమవుతుంది. ఎస్. కానీ దాని తర్వాత ఇంకో మాట ఉంది చూడండి, నేను వెళ్ళి తీసుకొని పోయేదను అని అనేను. ఆమంటే ఏం చేస్తుందంట? యేసుప్రభువు వారి యొక్క దేహాన్ని తీసుకుపోతుందంట. ఎక్కడికి? ఆమెకి ఇష్టం వచ్చిన చోటకి. నా యేసయ్యతో నేను ఉన్నప్పుడు ఎన్నో దేవుడు చేస్తున్న బోధనలు విన్నాను, ఆనందం అనిపించింది. నాకు విడిచిపెట్ట బుద్ధి అయితే లేదు. ఈ లోకమంతా కపటం, ఈ లోకమంతా బూటకం, ఈ లోకమంతా ఎట్లనో ఉంది. కానీ ఈ లోకం మొత్తం నన్ను ధృవీకరించారు, ఈ లోకం మొత్తం నన్ను దెయ్యమన్నారు, ఈ లోకం మొత్తం 7 దయ్యాలు పట్టాయన్నారు, ఈ లోకం మొత్తం నన్ను పిచ్చిదానన్నారు, ఈ లోకం మొత్తం నన్ను పనికిరాందనన్నారు, ఈ లోకం మొత్తం నన్ను వ్యభిచారురాలన్నారు, ఈ లోకం మొత్తం నేను దేనికి పనికిరాను, ఇది పాపాత్మురాలన్నారు. ప్రభువా, కానీ నువ్వు మాత్రం నన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నావు. ఈమె చేసిన పని ప్రపంచమంతా ప్రకటింపబడుతుందని, ప్రభువా అంటే నా పేరు కూడా ప్రపంచం మొత్తం మారుమోగేలాగా నువ్వు చేస్తూ ఉన్నావు అని. తనలో ఉన్న తలాంతులండి మేబీ తనని నిద్రపోనివ్వలేదు. యేసయ్య చనిపోయిన తర్వాత నాకు తెలిసి మరియ తల్లితో ప్రపంచంలో ఎవరైనా పడుకొని నిద్రపోకుండా ఎవరైనా వెయిట్ చేశారంటే మేబీ తప్పకుండా మరియా మగ్దలేనమ్మ గారే. ఎందుకంటే ప్రతి కథోలిక శ్రీ సభలో, చర్చెస్లో కొన్ని పెయింటింగ్స్ చూస్తుంటాం మనం. అక్కడ ఎవరుంటారంటే అమ్మ మరియ తల్లి ఉంటుంది, పరిశుద్ధురాలు, పరమ పరిశుద్ధురాలు అమ్మ మరియ తల్లి. అవునా? ఎస్. పరిశుద్ధమైన అమ్మ మరియ తల్లిని పట్టుకొని పక్కనే యోహాను గారు ఉంటారు, ప్రియమైన శిష్యుడు. యేసయ్య పిలుచుకున్నాడు, ఎన్నుకున్నాడు, అపోస్తలుడు. ఎస్. కానీ 3వ వ్యక్తిగా ఇంకొకరు కూడా ఉంటారు కొంచెం దూరంలో, మరియా మగ్దలేనమ్మ గారు.
అంటే దేవాదేవుడు ప్రపంచానికి ఏమని ప్రకటిస్తున్నాడంటే అతి పరిశుద్ధురాలు తన యొక్క పుట్టుకలో కూడా పాపమే అంటకుండా సోకకుండా నేను నా తల్లిని పుట్టించుకున్నాను, నా తల్లి మరియ తల్లికి ఎంత గొప్ప స్థానాన్ని నేను ఇచ్చానో, ఇదిగో ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, ఇదిగో ఎవరైతే నాకు మొదటి స్థానాన్ని ఇస్తారో, ఎవరైతే నన్ను వాళ్ళ ప్రాణం కంటే ఎక్కువగా వాళ్ళ ప్రాణాన్ని కూడా పక్కకు పెట్టి నా కోసం దారపోయడానికి సిద్ధపడతారో, నేను వాళ్ళకి ఇస్తున్న స్థానం నా తల్లి, నా సోదరి, నా సహోదరుడు, నా బిడ్డలు సమస్తమిక. దేవుడు ఒక్క మాట మాట్లాడాలంటే నీలాగా నాలాగా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ప్రవర్తించకుండా పోలే యేసయ్య, మొత్తం ప్రవర్తించే వెళ్ళాడు. అందుకే దేవాదేవుడు అంటున్నాడు, నా తల్లి ఎవరు, నా సహోదరి సహోదరుమణులు ఎవరు, ఇదిగో నేను చెప్పుతున్నది వింటున్నవారు. నా దేవుడి చిత్తం ఏంటి? వాక్యం వినటం. దేవుడి చిత్తం ఏంటి? వాక్యం చదవటం. దేవుడి చిత్తం ఏంటి? వాక్య ప్రకారంగా అన్నిటికంటే ఎక్కువగా జీవించడం. అందుకే ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు దేవుడు నిన్ను నన్ను పిలిచింది ఏదో బొట్టు పెట్టి పిలిస్తే పేరంటానికి వచ్చిపోయినట్లుగా గంట సేపు కూర్చొని పోవడానికి పిలవలే పరిచర్యకి. ప్రాణం పోయేంత వరకు, ప్రాణం పెట్టేంత ప్రేమ కోసం నిన్ను నన్ను దేవాదేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ ప్రేమ మనలో ఉంటే మనం ఏం చేస్తాం తెలుసా? ఇక్కడ తను అంటుంది, అయ్యా నువ్వు ఇచ్చేయి, నేను తీసుకుపోతాను. లాజికల్గా మాట్లాడితే, ఈ లోకాల జ్ఞానం ప్రకారం మాట్లాడితే, ఒక స్త్రీ 5 అడుగుల 8 అంగుళాలు దాదాపు 76 కిలోలు ఉన్న యేసయ్యని మోయడం చాలా కష్టం ఒక స్త్రీకి. కానీ ఎక్కడికి తీసుకుపోతుందామా? ఆమె ప్రేమ, ఆమె ప్రయాస దేవుణ్ణి అట్లా చూస్తుంది కాబట్టి అట్లా మాట్లాడగలిగిందండి. నువ్వు ఇచ్చేయి, నాకు కావాలి, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, పసి కందు పాల కోసం ఎట్లా గిలగిలగిల కొట్టుకుంటుందో, ఏ విధంగా అయితే అదేవిధంగా ఈ యొక్క ఒడ్డుకేసిన చేప నీళ్లు లేకపోతే గిలగిలగిల కొట్టుకుంటుందో, యేసయ్య లేకపోతే గిల 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 కొట్టుకోవాలి. అది పరిశుద్ధాత్మ ప్రేరణ అంటే. యేసయ్య లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నువ్వు లేకపోతే నా జీవితమే వ్యర్థమయ్యా అని ఏ బిడ్డ అనుకొని పట్టుకుంటుందో అది పరిచర్య, అది ప్రేమ, అది నిజమైన బోధ. రబ్బీ బోధకులుగా మార్చకుండా ఉండడు. ఆమె నడియా బోధకుని పట్టుకుంది కాబట్టి బోధకురాలుగా మారింది మరియా మగ్దలేనమ్మ గారు. ప్రపంచానికి మొత్తం దీవెనకరంగా అపోజల్స్ ఆఫ్ అపోజల్స్ అంటే అర్థం ఏంటంటే బోధకులకే బోధకురాలుగా. అందరి అపోస్తులకి మరియ తల్లి. ఈ అపోస్తులకైనా మరియా మగ్దలేనమ్మ గారికి కూడా మరియ తల్లి. కానీ ఈ తల్లి మనకేం చెప్తుంది మరియా మగ్దలేనమ్మ గారు అని అంటే, ఆమెలో ఉన్న విశ్వాసం అప్పటికి నాకు తెలిసి మిగతా ఉన్న శిష్యులు అపోస్తలందరికీ లేదు. ఎందుకంటే దాక్కుంటున్నారు, స్లీవ దగ్గరికి రావడానికి దాక్కొని వస్తున్నారు. కానీ మరియా మగ్దలేనమ్మ మాత్రం ఆ యొక్క స్త్రీ అయినప్పటికీ ధైర్యంగా వెళుతూ ఉంది. మరి తల్లి పక్కన నిలబడుతూ ఉంది. తల్లికి తోడుగా నిలబడిందని కూడా చెప్పొచ్చు కరెక్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే అప్పటి వరకు నాకు తెలుసండి పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల మరియ తల్లిని పట్టుకునే ఉంది అనుకుంటున్నాను నేనైతే. మరియా మగ్దలేనమ్మ అది లేదు బైబిల్లో, బట్ నాకు అనిపించిందండి ధ్యానిస్తున్నప్పుడు వాక్యము పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరణ వల్ల నాకేమనిపించిందంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా, ఎవరైనా నీకు దగ్గరగా ఆప్తుల్లాగా అనిపించారు, ఆధ్యాత్మికమైన తల్లిలాగా అనిపించారు, సొంత కొడుకు చనిపోయాడని తెలిస్తే, సొంత భర్త తను చనిపోయాడని తెలిస్తే మొట్టమొదటిగా నువ్వే ఉంటావు. ఏ రక్త సంబంధం కూడా అవసరం లేదు దానికి. వెళ్ళి సావయ్యేంత వరకు, దినాలు అయిపోయేంత వరకు పక్కనే ఉండి అన్ని చూసుకొని వస్తావు. అమ్మో నా బిడ్డ ఆగమైపోతుందో ఏమో. ఆధ్యాత్మికతలో బిడ్డ, ఆధ్యాత్మికతలో తల్లి, అది కూడా లేదంటే ఇంకేం చేయలేమనుకోండి. కానీ ప్రియమైన దేవుడు బిడ్డలారా, అంటే అలాంటి దృక్పథంలో ఉన్న మరియా మగ్దలేనమ్మ గారు మరియ తల్లి పక్క నుండి ఎలా పక్కకు వస్తుంది? ఉండదు. యేసయ్య చచ్చిపోయిన తర్వాత కూడా నా దేవుని మర్చిపోద్దన్న ఆ తల్లి మరియ తల్లిని ఎలా ఇడిచిపెడుతుంది? కనింది ఆ తల్లి అని తెలిసినప్పుడు యేసయ్యని ఇడిచిపెట్టదు నాకు తెలిసి. కాబట్టి పక్కనే ఉన్నారు అని యోహాను సువార్త 19వ అధ్యాయము ఇక్కడ 25వ వచనంలో నేను దబదబ చదువుతాను. ఇందువలననే సైనికులు ఇట్లు చేసిరి, మగ్దలా మరియమ్మయు నిలబడి ఉండిరి. ఇంకా కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దేవాది దేవుడు ఒక కుమారుడికి ఈ బాధ్యత ఇవ్వాలి. ఈ రోజుల్లో చాలామంది కుమార్తెలు చూసుకోవాలి అని రాచి రంపాన పెడుతున్నారు తల్లిదండ్రులు చాలామంది, అత్తమామలు చాలామంది పిల్లల మీద, ఈ యొక్క స్త్రీల మీద, బిడ్డల మీద పడుతున్నారు. కొడుకు ఉన్నప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఓ పురుష, గుర్తుపెట్టుకోవాలి ఓ తల్లిదండ్రులారా, గుర్తుపెట్టుకోవాలి ఓ అత్తమామలారా, కుమారుడు ఉండగా నువ్వు కూతురు మీద ఆధారపడడం కరెక్ట్ కాదు.
నీ ఆస్తిపాస్తులు మొత్తం వాళ్ళకి ఇచ్చేసి దాని తర్వాత వాడు మొత్తం రాష్ట్రాలు తిరిగి వస్తే రోడ్లు తిరిగి వచ్చి అంతా మొత్తం పోగొట్టుకున్న తర్వాత వచ్చిన తర్వాత అయ్యో నన్ను నా కొడుకు మోసం చేశాడు, అమెరికాకి పోయి వచ్చాడు, 40 ఎకరాలు తిన్నాడు, అయిపోయింది, కోట్లు సంపాదిస్తా అన్నాడు, సంపాదించలేదు, ఇప్పుడు మమ్మల్ని రోడ్లో పడేశాడు, బిడ్డ నన్ను సాకంటే ఇప్పుడు ఆమె బయటికి రాలేక ఇంట్లో భర్తతో కొట్లు పడలేక తిట్లు పడలేక కింద మీద పడుతూ నరక యాతన పడుతుంది ఒక స్త్రీ. ఎవరికి ఇవ్వాలో బాధ్యత వాళ్ళకే ఇవ్వాలి. దేవుడు ఉత్తగానే సృష్టించలేదు పురుషుల్ని. ప్రియమైన దేవుడు బిడ్డ, మనం కరెక్ట్గా ఆలోచిస్తే బైబిల్ ప్రకారం అందరినీ చూడాలి, కరెక్టే. సీమోను పేతురు గారు కూడా తన తల్లిని చూసుకుంటున్నాడని లేదు అక్కడ, అంటే తల్లిదండ్రులు లేరేమో అప్పటికి, తన అత్తని చూసుకుంటున్నాడు ఇంట్లో అనుంది. అంటే అత్తమ్మకి ఎవరు లేరు, అత్తమ్మని కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని చూసుకుంటున్నాడు. అదేవిధంగా ఇప్పుడు మన అమ్మలైతే మన భర్తకి ఏమవుతారు, అత్తమ్మలు అవుతారు, చూసుకోవాలి, తప్పులేదు. కానీ న్యాయపరంగా ఆలోచిస్తే న్యాయం, జస్టిస్, యేసయ్య కూడా అదే అన్నాడు, నీతి, న్యాయము, ధర్మం అనేది పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. అలాంటి బ్రతికే మనం బ్రతకాలి. అన్యాయం చేయొద్దు ఆడపిల్లలకి. మగపిల్లకి అన్నీ రాసిచ్చేసి నువ్వు చూసుకో అని రాచినంపన పెట్టొద్దు ఆడపిల్లల్ని. ఎందుకంటే కరెక్ట్ భర్తకి తెలిసి తెలియక ఇచ్చావు కదా, ఆ భర్త ఎన్ని రాచి రంపాన పెడుతున్నాడో నీకు ఎట్లా తెలుస్తుంది? తెలీదు. మళ్ళీ అంటావు నీకు కట్నం ఇచ్చానని. ఎక్కడ పెట్టుకున్నావు? ఎప్పుడో అయిపోయింది కట్నం. అదేనా కొండ అనుకున్నావా కరిగిపోకుండా ఉండడానికి? కొంచెం 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 కొండైనా కరిగిపోవాల్సిందే కదా. 2 లక్షలు ఇస్తారు, 3 లక్షలు ఇస్తారు, ఎంతో గొంత గోల్డ్ పెడతారు, ఓ ప్రపంచం మొత్తం ఏలమని పంపిస్తారు, ఏదో పెద్ద బైబిల్ ఇచ్చి పంపించినట్టు. మళ్ళీ శాశ్వతమైనది బైబిల్ కూడా ఇవ్వలేదు, శాశ్వతమైనది బైబిల్ వాక్యం చెప్పలేదు, శాశ్వతమైన జీవము పరలోక రాజ్యం ఉందని చెప్పలేదు. అశాశ్వతమైన అన్నిటి పట్టుకో అని పిల్లలకి నేర్పించి పంపించిన తర్వాత వాళ్ళు వ్యయమైపోతుంటే, వాళ్ళు నిర్జీవంగా బ్రతుకుతుంటే వాళ్ళు మాట్లాడారు తల్లిదండ్రులు. ఇదెక్కడి న్యాయం అండి? దేవుడు బాధపడా మరి? కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డరా, అయితే ఇదంతా చేస్తున్న మరియమ్మ గారు చూడండి ఏమంటుందో, తీసుకొని వెళ్ళిన ఆయనని ఎక్కడ ఉంచుతావో చెప్పు, నేను వెళ్ళి తీసుకొని పోయేదను. ఇది ప్రేమను చూపిస్తుందండి. నేను తీసుకుంటాను, నేను భరిస్తాను, నేను పొందుకుంటాను, నా యేసయ్య నాకు కావాలి, నేను ఆయన లేకపోతే బ్రతకలేను అనే ఆలోచన మన మరియా మగ్దలేనమ్మ గారిలో మనం చూస్తున్నాం. ఇక్కడితోటే తన జీవితం ఆగిపోయిందా? నో. యోహాను సువార్త 20:18 మగ్దలా మరియమ్మ చేసిన పని ఇక్కడ మనం చూస్తున్నాం. మరియా మగ్దలేనమ్మ గారు వెళ్ళి శిష్యులతో, అంటే అప్పటి వరకు ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తికి తెలియదు యేసు ప్రభువు వారి పునరుత్థానుడైన విషయం. కానీ మరియా మగ్దలేనమ్మ గారు జాగరుకులై ఉన్నారు. నీలాగా నాగా నిద్రపోట్లే. పగలు 3 గంటలకి 4 గంటలకి, లేదంటే అర్ధరాత్రి 12 కూడా అయ్యి ఉండొచ్చు, ఎవరికి తెలుసు. డే అని అన్నామంటే 12 దాటితే డేనే అది. ఎస్. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డారా, ఆ రోజు స్టార్టింగ్ డే. అయితే ఈ తల్లి ఏం చేస్తుందంటే, తనకు తెలిసింది ఏంటి అంటే మా మరియా మగ్దలేనమ్మ గారికి పునరుత్థానుడయ్యాడు. ఎలా తెలిసింది ఇది నోటిట్, ఇది చాలా అవసరం మనకి. ఈమెకి ఎవరో చెప్పారు, అవును తోటమాలి అని అనుకున్న భ్రమపడిన ఆ తల్లికి రబ్బీ బోధకుడా అని మళ్ళా గుర్తుపడుతుంది. కానీ అంతకంటే ముందే ఎవరో ప్రకటిస్తూ ఉన్నారు. ఎవరు ప్రకటించారు అంటే చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 12వ వచనం. 2 దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి, దేవదూతలు అంటే దివి నుండి వచ్చిన వారు దేవదూతలు, తెల్లని వస్త్రములు ధరించి కాళ్ళ వైపున ఒకరు తల వైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండి ఉండిరి. ఇక్కడ చూడండి, అమ్మా ఎందుకు నీవు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి. ఇంకో గాస్పల్లో యేసయ్య అడిగారనుంది, ఇక్కడనేమో దూతలు కూడా అడిగారనుంది. అంటే ప్రియమైన దేవుడి బిడ్డరా, దూతలు చూస్తూ ఉన్నారు. ఈమె ఎవరిని ఎత్తుకడానికి వచ్చింది? యేసయ్యనా? అయితే చెప్తామని దూతలే మొట్టమొదటిగా ప్రకటిస్తూ ఉన్నారు. ఇక్కడ కాదు వెతికేది, ఆయన ఉత్థానమై ఉన్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డ, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఒకటి చూస్తున్నాము, 2 దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి అటువైపున ఒకరు ఇటువైపున ఒకరు. ఇది చదువుతున్నప్పుడు, ఇప్పుడు ప్రశ్న అడిగేంత టైం లేదు కాబట్టి తొందరగా వెళ్తున్నాను. ఇది చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ నాకు రివీల్ చేసిందంటే ఏంటండి, పాత నిబంధనలో మనం చూస్తున్నాము అటువైపున ఒకరు ఇటువైపున ఒకరు. ఎవరాలు? దేవదూతలు. ఎక్కడ? కరుణాపీఠం, దివ్య మందసం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, నాకు తెలిసి నిర్గమకాండము 25:18 వచనాల్లో అక్కడ ఉంటుందండి, కరుణాపీఠం గురించి ఉంటుంది. ఇదిగో 2 కేరేబు దూతల్ని చేయండి, వాటి యొక్క రెక్కలు ఈ యొక్క మందసాన్ని కప్పాలా, అక్కడి నుంచి నేను మాట్లాడతాను అని మోషేతో యావే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడి నుంచి నేను మాట్లాడతాను అంటే ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే, నిజముగా దేవుడు అంటే యేసయ్యలో దేవుణ్ణి అనే నెరవేర్పు అక్కడ జరుగుతుంది. అంటే దేవుడు అనగా ఉత్థానుడైన వాడు మన తండ్రి.
దేవుడు చనిపోకముందు కూడా దేవుడే, కానీ ప్రపంచానికి నిరూపించడానికి పునరుత్థానుడైన క్రీస్తు దేవుడు అని ప్రపంచం మొత్తం చెప్పట్లే. దాన్ని మొట్టమొదటిగా పాత నిబంధన కోట్ చేస్తూ కొత్త నిబంధనలో టైపాలజీ చూపిస్తుంది మనకి. సాక్ష్యం ఏంటంటే అక్కడ కేరేబు దూతల మధ్యలో దేవుడి దివ్య మందసము నుండి యావే ప్రభు మాట్లాడాడు. ఇక్కడ 2 దేవదూతలు, 3 ఉండొచ్చుగా, 4 ఉండొచ్చుగా, లేదు 2 దూతలు. ఎక్కడెక్కడ ఉన్నారు? కాళ్ళ దగ్గర ఒకరు, తల దగ్గర ఒకరు. దివ్య మనసాన్ని కూడా మనం చూస్తే మనకు అర్థమైపోతుంది. 2 కేరేబు దూతలు పెడతారు కదా. ఎస్, అంటే దేవుడు ఉత్థానుడయ్యాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవదూతల్ని అంటే ప్రతి క్షణం అండి దేవుడు దేవదూతను ఉపయోగించుకున్నాడు తన పరిచర్యలో. దేవుడి యొక్క పరిచర్యలో ఉపయోగించుకోబడుతున్నా అంటే హైలైట్ చేసుకుంటున్నామని చెప్పకండి, దయచేసి తప్పుగా అనుకోవద్దు. దేవుడి యొక్క చిత్తము విన్నది విన్నట్టుగా ఆచరిస్తే నిజంగా వి ఆల్ ఆర్ ద ఏంజల్స్ ఆఫ్ గాడ్, మెసెంజర్స్ ఆఫ్ గాడ్ హూ సెంట్ బై గాడ్ ఫ్రమ్ అబవ్. దేవదేవుడు చెప్తున్నాడు, దేవుడి చేత పంపబడిన వారు నా వార్తావాహకులు. ఎవరు? కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నాము, యాజకులు అని. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డారా, ఇదొక పరమరహస్యం. అయితే రెండోది ఇంకోటి 18 మగ్దల మరియమ్మ వెళ్ళి శిష్యులతో నేను ప్రభువుని చూచితిని. అందరూ ప్రభువుని చూశారు, ప్రపంచం మొత్తం చూశారండి. అప్పటికున్న ప్రపంచం ఎంతమంది ఉన్నారో యేసయ్య కీర్తి ప్రపంచమంతటా వ్యాపించెను. ఆయన దేవుడి యొక్క ఆత్మతో నింపబడ్డాడని, వ్యాధిగ్రస్తుని లేపుతున్నాడని, స్వస్థపరుస్తున్నాడని, కుంటివాడికి ఆ యొక్క కాలుని చూడాడని, చూపులేని గుడ్డివాడికి కబోదికి ఆయన చూపునిస్తున్నాడని ప్రపంచం మొత్తం తెలిసింది. అయితే ఆయనకి ఇప్పుడు పునరుత్థానుడు అయిన దేవుడికి వ్యత్యాసం మనం కరెక్ట్గా చూస్తే ప్రకటిస్తూ ఉంది మరియా మగ్దలేనమ్మ గారు. మనం ఏదైతే చూసామో ఇప్పుడు అది దైవత్వముగా మనకు కనబడుతూ ఉంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎమ్మావుస్కి వెళ్తున్నప్పుడు మనం చూస్తూ ఉన్నాం 2 వ్యక్తులు, అక్కడ 2 అని ఉంది మళ్ళీ అక్కడ కూడా. ఎస్, 2కి అర్థం కాలే, అంటే యేసయ్య వాళ్ళతో పాటు నడుస్తూ ఉన్నాడు. ఆయన యొక్క దైవత్వం వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే దే ఆర్ క్లోజ్డ్. వాళ్ళు అంధకారంలో ఉన్నారు, ఈ లోక బంధకంలో ఉన్నారు, ఈ లోకము ఆ యొక్క సాతాను ఆలోచనలో ఉన్నారు, పాప క్షమాపణ లేక బ్రతుకుతున్నారు, పాప సంకీర్తన లేకుండా బ్రతుకుతున్నారు, మేము గొప్పోలం అనుకుంటూ బ్రతుకుతున్నారు, సైతాన్ లాగా లూసిఫర్ లాగా మా అహంకారంతో బ్రతుకుతున్నప్పుడు కళ్ళు కనబడవు. నాకు అన్ని తెలుసు అన్నప్పుడు కళ్ళు కనబడవు. డివినిటీ, ఆ యొక్క డివైన్ కండ్లు, ఆ యొక్క దైవత్వంతో కూడిన కనులు మూయబడుతుంటాయండి. అందుకే దేవుడు ఏం చేశాడు, యేసయ్య మాట్లాడుతున్నప్పుడు ఎమ్మావుసు ప్రాంతం మొత్తం పాత నిబంధన మొత్తం ప్రవచనాలు మొత్తం చెప్తూ ఉన్నాడు, ప్రవక్తల గ్రంథాల గురించి చెప్తున్నాడు, మోషే కాలం నుండి చెప్పుకొచ్చిన తర్వాత చివరిగా ఏమంటున్నాడంటే త్రుంచాడు, ఇచ్చాడు, మాయమయ్యాడు. కండ్లు తెరవబడ్డాయి వాళ్ళ. ఆమేన్ హల్లెలూయా. ఎందుకు? యేసుప్రభుల వారిలోకి వచ్చి ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. అంటే దివ్య సప్రసాద నాదుడి గురించి యేసయ్య చెప్తున్నాడు. అంటే వాళ్ళు చూసింది దేన్ని? సైలెంట్గా లేరు. ఎమ్మావుస్కి వచ్చిన వాళ్ళు అప్పుడే ప్రీవియస్ డే వాళ్ళు స్టార్ట్ అయ్యారు, యెరూషలేము నుండి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు చూసారట, వీళ్ళు చూసారంట, ఎవరెవరో చూస్తున్నారట, లేచారట మెస్సయ్య అని చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు ఏం లేచాడో ఏమో, నిజంగా లేచాడో లేదో, నీలాగా నాలాగా 4 జనరేషన్ నుంచి క్రైస్తవులు అయినప్పటికీ కథోలికులమైనప్పటికీ ఉన్నాడో లేదో, ఉంటే ఈ బాధ ఎందుకు అని అనుకుంటున్నారేమో. దేవుడు కండ్లు తెరిచాడు. ఆమేన్ హల్లెలూయా. కండ్ల కబోదిగా ఏదైతే ఆ యొక్క నెగిటివిటీతో ఏదైతే అంధకారంతో నింపబడి ఉన్నారో వాళ్ళ కండ్లు ఓపెన్ చేయబడ్డాయి. ఆమేన్ హల్లెలూయా. వారి యొక్క కండ్లు తెరవబడ్డాయి అని ఉంది అక్కడ వాక్యం. ఆమేన్. అంటే దైవత్వం, దేవుడి యొక్క కళ్ళతో వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడి కనులతోటే వెతికింది మరియా మగ్దలేనమ్మ గారు. అందుకే ఆమెకున్నంత ఔన్నత్యం ఏంటి అంటే అపోస్తలకే అపోస్తరాలు. ఎందుకు అనంటే అందరూ చూసిన తర్వాత విశ్వసిస్తే, చూడకముందే నైట్ మొత్తం మేల్కొని ప్రార్థన చేస్తూ వెయిట్ చేస్తూ ఉంది యేసయ్య కోసం. కరెక్ట్గా చెప్పాలంటే మరియ తల్లి ముద్దు బిడ్డ, దేవుడి యొక్క బిడ్డ. అంటే అంత గొప్ప విశ్వాసంతో వెయిట్ చేస్తున్న ఆమె, కరెక్ట్ చెప్పాలంటే బుద్ధి కళ కన్యక. ఈ యొక్క స్త్రీ, బుద్ధిహీనులు పడుకొని ఉంటారు 24 గంటలు. బుద్ధిగల కన్యలు దేవుడి యొక్క ఆ యొక్క వివాహ విందుకి ఎప్పుడెప్పుడు పిలుస్తాడా అని, ఎప్పుడెప్పుడు వెళ్తామో అని దీపము, విశ్వాసం అనే దీపము, ప్రేమ అనే దీపము, నిరీక్షణ అనే దీపం పట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటారు మరియా మగ్దలేనమ్మ వలె. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అందుకే ఆమె నేను ప్రభువుని చూచితిని. మనలో ఎంతమంది మీరు చెప్పగలుగుతున్నాం ఈ మాట? ప్రసంగాలు చెప్పడం కాదండి, అది చాలా ఈజీ. దేవుడు వరం ఇస్తే ఆటోమేటిక్గా చెప్తారు. రాళ్ళు కూడా నోర్లు విప్పుతాయి. ఆమేన్. పాసి కందులు కూడా దేవుని స్తుతించినట్లు దేవుడు చేస్తాడు, కీర్తన చెప్తుంది. కానీ నీకు నాకు ప్రత్యేకమైన పిలుపు ఉంది. అది అర్థమవుతుందా? ఉన్నప్పుడు ఏం చేయాలి అని అంటే దేవుణ్ణి చూడగలగాలి ప్రతి క్షణం. మనుషులలో కూడా
ఎవరిని చూడొద్దు మనం. దేవుడి యొక్క దైవత్వం కలిగిన కండ్లు దేవదేవుడు మనకి ఇచ్చాడు వాక్యం చదవడం ద్వారా. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డరా, మనమును నేను ప్రభువుని చూచితిని అని మరియా మగ్దలేనమ్మ గారు చెప్తున్నారు కదా. మరి మనం ఎంతోమంది కథోలిక శిశువులో దివ్య సప్రసాదనాథుని తీసుకుంటున్నాము, అంటే జీసస్నే తీసుకుంటున్నాము, రోజు యేసయ్యని చూస్తున్నాం. మరి మనలో ఎందుకు లేదు ఇంత విశ్వాసం అని దేవుడు బాధపడుతున్నాడండి. అండ్ ఒక్కటండి, ఇంకొక మాట సామెతల గ్రంథం 8:17 ఏం చెప్తుంది తెలుసా? నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తాను, నన్ను వెదకు వారికి నేను దొరుకుతాను. ఆమె జీవితకాలం ఎప్పుడైతే పాపం చేయడం మానేసిందో, ఎప్పుడైతే యేసయ్య పాదాలు పట్టుకుందో, ఆ క్షణము నుండి నాకు తెలిసి యేసయ్యని మళ్ళీ దేవుడిగా లేచి పునరుత్థానుడై చూసేంత వరకు కూడా పాపం చేయకుండా బ్రతుకుతూనే ఉంది. చచ్చిపోయేంత వరకు కూడా పాపం చేయకుండా బ్రతకడానికి ప్రయత్నిస్తూ ఉంది. అందుకే అంటూ ఉంది, నేను ప్రభువుని చూశాను. నువ్వు నేను మనలో ఎంతమంది ఈ మాట చెప్పగలుగుతున్నాము అంటే, లూకాసు వార్త 7:47 ఏం చెప్తుంది తెలుసా? చివరి మాట నా హృదయానికి తాకిన మాట, ప్రేమిస్తే, ఎంతగా ప్రేమిస్తే అంతగా పాపాలు క్షమింపబడతాయి. ఆమేన్ ఉంది కదా లూకాసు వార్త 7:47. లూకాసు వార్త 7:47 అక్కడ ఉందండి. లూకాసు వార్త 7:47 ఈమె అధికముగా ప్రేమించినది. అంటే పాప పశ్చాత్తాప హృదయం గురించి పక్కకు పెడితే అండి, అంటే చేయాలి మనం, పాప సంకీర్తన చేయాలి అంటే ఒక గొప్ప ఔన్నత్యం ఇంకొకటి దానికి ఉందంటే ఏంటంటే, మనము దేవుని అధికముగా ప్రేమిస్తే ఎక్కువ పాపాలు క్షమింపబడతాయి. ఆమేన్ హల్లెలూయా. మన నోటి ద్వారా ఒక్కొక్కసారి ఒప్పుకోలేకపోతాం, లేదంటే గుర్తు లేకుండా ఉంటాయి, లేదంటే మర్చిపోతాం. ఆ పాపాలు కూడా క్షమింపబడతాయి. ఎప్పుడు? దేవుని నిజంగా మనం ప్రేమిస్తే. ఈమె అధికముగా ప్రేమించినది కనుక, యేసయ్య చెప్తున్నాడు, ఈమె అధికముగా ప్రేమించినది కనుక ఈమె చేసిన అనేక పాపములు క్షమింపబడినవి. ఆమేన్ హల్లెలూయా. నీకు నాకు ఎంత ధైర్యం కలిగిన వాక్యం కదా. ప్రేమిస్తే ఏమొస్తుందండి? దేవుణ్ణి ప్రేమిస్తే ఏం పొందుకుంటానండి దేవుడి దగ్గర నుంచి? ప్రేమిస్తే నాకేం ఒరుగుతుందండి? ప్రేమిస్తే ఇంకెందుకండి, ఇంకా ఎన్నో ప్రేమించాలండి? అసలు ప్రేమే కాదండి మనం ప్రేమించేది. మరియా మగ్దలేనమ్మ గారి వారే జీవిస్తే తప్ప అది ప్రేమ అనబడదు. నేను ఒకరోజే చెప్తాను దేవుడి గురించి, ఇంకో రోజు చెప్పను, లేదంటే ఇంకో రోజు బోధించను, ఇంకో రోజు బోధిస్తాను, లేదంటే బయటికి ప్రసంగాలు చేస్తాను, శ్రీకాకుళం వెళ్తాను. నా గురించి చెప్తున్నా తల్లి, శ్రీకాకుళం వెళ్తాను, లేదంటే సెయింట్ సిసిలియా చర్చికి వెళ్తాను, సీతాఫలం మండికి వెళ్తాను, ఇంకా జహీరాబాద్కి వెళ్తాను, ఎక్కడికైనా వెళ్తానంటే పెళ్ళు అయితే ఏంటి గొప్ప? ఏది ప్రవర్తన? ఏది ప్రేమ? ఏది దేవుడి మీద అని దేవుడు నన్ను అడుగుతూ ఉన్నాడు. ప్రేమ దేవుడి బిడ్డలారా, నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు. ఈమె అధికముగా ప్రేమించింది, అనేక పాపములు క్షమింపబడ్డాయి. నువ్వును నేనును తిట్టుకోవద్దు, కొట్టుకోవద్దు, ఇంకేదో చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభువా, నిన్ను ప్రేమించలేకపోతున్నానయ్యా, ఈరోజు నాకు అలాంటి హృదయాన్ని దయచేయి. గంటల ప్రార్థన కూడా వద్దు, సింపుల్ ప్రేయర్. మదర్ తెరేసమ్మ గారు చూసి చేసిన ప్రార్థన. ఈరోజు నీ స్లీవ వైపు చూస్తూ, అయ్యా ఆ గాయాలలో ఉన్న ప్రేమ, నీ గొప్ప ప్రేమను నేను అనుభూతి చెందడానికి నాకు నీ కృపను అనుగ్రహించయ్యా అని మనం ప్రతిరోజు అడిగినట్లయితే మదర్ తెరేసమ్మ గారి మధ్యస్థ ప్రార్థన నిజంగా మనందరికీ తోడైంది. దేవుడికి మహిమ కలుగుగాక. పునీత మరియా మగ్దలేనమ్మ గారి ద్వారా మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎంతగా నిన్ను ప్రేమిస్తే మా పాపాలు అంతగా క్షమింపబడతాయి. నా తండ్రి, నువ్వు వివరించిన ప్రతి వాక్య పరిచయని బట్టి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, మాలో ఉన్న ప్రతి అనారోగ్యం నువ్వు తీసేసావు, ఆధ్యాత్మికమైన అంధత్వాన్ని తీసేసావు. ఇంకా నీలో కట్టబడి జీవించి ఇంకా మేము అనేకులకు దీవెనకరంగా మారడానికి మమ్మల్ని అందరినీ నువ్వు ఈరోజు ఆకర్షించినందులకు నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, ఇంకా నా తండ్రి, మేమందరం చేయాల్సింది ఒక్కటే. ఎంతోమంది స్త్రీలు నిన్ను అనుసరించారు ప్రభువా, వారందరూ రాలేదు సమాధి దగ్గరికి. కానీ మరియా మగ్దలేనమ్మ ఒకటే వస్తూ ఉంది, నిలబడుతూ ఉంది, నిరీక్షణ కలిగి ఉంది, తోటమాలితో మాట్లాడుతుంది, దూతలతో మాట్లాడుతుంది. అందరూ చెప్పేంత వరకు విడిచిపెట్టి వెళ్ళిపోతలేదు సమాధిని. మేము కూడా ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నిందలున్నా, ఎన్ని అవమానాలున్నా నిన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దు. నిన్ను పట్టుకొనే జీవించాలి, నిన్ను పట్టుకొనే సాధించాలి. ఏదైనా క్రీస్తు నాలో ఉన్నాడు. గలతీ 2:20 ప్రకారం ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. అవును ప్రభువా, నీవే మాలో ఉన్నందులకు మరియా మగ్దలేనమ్మ నిన్ను చూసి ఆనందపడింది. కానీ మేము మాలో నిన్ను ఉంచుకొని ఆనందపడే భాగ్యాన్ని నువ్వు మాకు ఇచ్చావు. మేము అంతకన్నా ధన్యులం.
కానీ అర్థం కావట్లేదు, అన్నిలాగా బిహేవ్ చేస్తున్నామేమో. మమ్మల్ని మన్నించి, మమ్మల్ని క్షమించి, ఈ వాక్య పరిచర్య ద్వారా అమ్మా మగ్దలా మరియమ్మ గారా, మా అందరి కోసం, మా కుటుంబాల కోసం ప్రత్యేకంగా ఈరోజు నువ్వు నా పక్కనే ఉండి ప్రార్థించినందులకు మీకు కృతజ్ఞత తెలియజేస్తూ, ఆ దేవాది దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, నజరేయుడని యేసు నామములో మేము అడిగిన ప్రతిదీ పొందుకున్నామని, అంతకన్నా ముఖ్యంగా ప్రేమ అనే నీ హృదయాన్ని పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యూ జీసస్. వి అడోర్ యూ జీసస్. వి గ్లోరిఫై యూ జీసస్.